హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ప్రశాంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక గ్రేట్ఫుల్ ప్లాట్ఫామ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదేమి ఎంఎల్ఎం ప్లాన్ కాదు, అండ్ ఇదేమి ఆర్ఓఈ ప్లాన్ కాదు, ఇదేమి మనీ లాండరింగ్ ప్లాన్ కూడా కాదు. ఒక రియల్ జెన్యూన్ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్. ఓకేనండి, అసలు ఇది ప్రాజెక్ట్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెస్ తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్ మనకి సేఫ్ వాల్ ఉండాలండి, ఏదైనా వ్యాలెట్ ఉండాలి. అండ్ సేఫ్ వాల్ ఈజ్ గ్యాస్ ఫీ తక్కువ కాబట్టి అది యూస్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ సేఫ్ వాల్లో ఫస్ట్ మనం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మినిమైజ్ చేసేసుకొని అండ్ ఓన్లీ బిఎన్బి ఒకటి మాత్రమే ఉంచుకోవాలి, ఎందుకంటే బిఎన్బి అనేది మనకి గ్యాస్ ఫీస్ కోసం కావాలి. ఓకే, అండ్ ఇక్కడ ఇందులో వచ్చేసరికి మనకి ఒక 3 ఇంటర్ఫేసెస్ మనకు కావాలండి. ఇదేంటంటే ఫస్ట్ న్యూ యూఎస్డిటీ అండ్ న్యూ బీటీసీ, ఎఫ్ఎన్బిటిసి. ఇక్కడ మనం మెయిన్ చేసేది ఎఫ్ఎన్బిటిసి మీద. ఇక్కడ మనం మెయిన్ చేసేది ఎఫ్ఎన్బిటిసి అండి, దీని మీదే మనం మైనింగ్ చేస్తామన్నమాట. కాబట్టి ఈ 3 కూడా మనం యాడ్ చేసుకుందాం. న్యూ యూఎస్డిటీ, అక్కడ సెర్చ్లో ఆ క్యూఆర్ ఏదైతే ఉందో మనం అది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది, సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ న్యూ బీటీసీ, ఇది కూడా సేమ్ కాపీ చేసుకొని మనం ఇక్కడ పైన సెర్చ్లో అక్కడ పేస్ట్ చేస్తే అక్కడ న్యూ బీటీసీ వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎనబుల్ చేసుకుంటే అక్కడ యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. తర్వాత ఎఫ్ఎన్బిటిసి మెయిన్ ఇదేనండి. ఎఫ్ఎన్బిటిసి ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీదే మనం మైనింగ్ చేసేది. ఎఫ్ఎన్బిటిసి అక్కడ సేమ్ యాజ్టీజ్గా మనం సెర్చ్ చేసి అది కూడా యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ మనకి 3 కూడా యాడ్ అయిపోయినాయి. బిఎన్బి, ఎఫ్ఎన్బిటిసి, న్యూ బీటీసీ, న్యూ యూఎస్డిటీ. ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్. బిఎన్బి అనేది గ్యాస్ ఫీస్ కోసం మనం యూజ్ చేస్తాం. ఓకేనండి, ఈ 4 అనేది మనకి ఉంటే సరిపోద్ది. దీంతో నెక్స్ట్ స్టెప్ ఎలాగా ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనండి, ఫస్ట్ మన సేఫ్ వాల్లో ఈ 3 కూడా ఎఫ్ఎన్బిటిసి, న్యూ బీటీసీ అండ్ న్యూ యూఎస్డి, ఈ 3 కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ 3 అడ్రస్లు కూడా నేను కింద లింక్లో ఇస్తానండి, అవి మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేశాను. 3ని మనం యాడ్ చేసుకుందాం. ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. అండ్ తర్వాత మనం సెకండ్ స్టెప్ అనేది చేయాలండి. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మనకు ఒక స్టెప్ అనేది కంప్లీట్ అయింది. ఎఫ్ఎన్బిటిసి, న్యూ బీటీసీ, న్యూ యూఎస్డిటీ మనం యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే బైనాన్స్ కానీ లేకపోతే మనం క్రిప్టో కరెన్సీని ఏదైతే యూజ్ చేస్తామో రెగ్యులర్గా దాని యొక్క వ్యాలెట్ కానీ ఎక్స్చేంజ్ కానీ దాని నుంచి మనం ఇక్కడ తెచ్చుకోవాలండి. ఎఫ్ఎన్బిటిసిలోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఎఫ్ఎన్బిటిసి కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్గా అవ్వదు, మనం బిఎన్బి ద్వారా చేస్తాం. ఫస్ట్ బిఎన్బి యొక్క అడ్రస్ అనేది మనం తీసుకుంటాం దాంట్లో. అండ్ నాకు బైనాన్స్లో బిఎన్బి ఉంది, ఆ బిఎన్బిని నేను ఇక్కడ సేఫ్ వాల్లోకి పంపిస్తున్నాను. ఇక్కడ చూడండి, బిఎన్బి దగ్గరగా నాకు అంత 48 చేంజ్ ఉంది. అది బిఎన్బిని నేను బైనాన్స్ నుంచి సేఫ్ వాల్కి నేను పంపిస్తున్నాను. సేఫ్ వాల్కి ఎందుకు పంపిస్తున్నాను? ఆ బిఎన్బిని మనం ఎఫ్ఎన్బిటిసి కన్వర్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ అడ్రస్ ఇచ్చాను, దాని యొక్క అడ్రస్ సేఫ్ వాల్లో బిఎన్బి అడ్రస్ ఇచ్చాను. అండ్ BEP20 అడ్రస్, అక్కడ అమౌంట్ ఎంటర్ చేశాను, విత్డ్రా కొట్టి కన్ఫర్మ్ కొట్టాను. ఓకేనండి, ఇది మనం ఏంటంటే అమౌంట్ యాడ్ చేసుకోవడానికి, క్రిప్టో కరెన్సీని యాడ్ చేసుకోవడానికి. యూఎస్డిటీ అని యాడ్ చేసుకోవడం, కానీ దానికన్నా ఇది మనకి బిఎన్బి అనేది చాలా ఈజీ. ఎందుకంటే మనకి ప్రాసెసింగ్ ఏదైతే నెట్వర్క్ ఫీజు ఉందో గ్యాస్ ఫీజు, దానికి కూడా బిఎన్బి యూజ్ అవుతుంది కాబట్టి మనకి రెండింటికి ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది బిఎన్బి అనేది మనకి వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు మెయిన్ థింగ్ మనం ఏంటంటే ఇక్కడ రిఫరల్ లింక్ ద్వారా ఇక్కడ మైనింగ్ చేయాలి. మనం ఇక్కడ పైన డి యాప్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి మనం డి యాప్స్ మీద ఏదైతే ఉందో అక్కడ మన రిఫరల్ లింక్ ఏదైతే మీకు రిఫరల్ లింక్ పంపించానో ఆ రిఫరల్ లింక్ని కాపీ చేసుకొని అక్కడ పైన మనం ఎక్స్ప్లోర్ పైన డి యాప్స్ ఉంది కదా, దాంట్లోనే మనం ఇక్కడ అది పేస్ట్ చేయాలండి. సేమ్ యాజ్టీజ్గా పేస్ట్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఫ్రంట్కి వెళ్తుంది. ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలండి. నెట్వర్క్ వచ్చేసరికి మనకి బిఎన్బి స్మార్ట్ చైన్, ఈ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి మెయిన్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుద్ది. ఇక్కడ న్యూ బిట్ కాయిన్ మైనింగ్ ప్రోగ్రామ్ చూసారా, ఇది న్యూ బిట్ కాయిన్ అనేది ఎడిషనల్ అండి. మనకి ఎఫ్ఎన్బిటిసి మీద మైనింగ్ జరుగుతుంది. ఓకే, దాంతోపాటు అడిషనల్గా న్యూ బిట్ కాయిన్ అనేది మనకి ఫ్రీగా ఇస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనకి బిఎన్బి అనేది మన వ్యాలెట్లోకి వచ్చింది, అది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం ఒకసారి స్టెప్ బ్యాక్ వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి బిఎన్బి వచ్చింది చూసారా, 48 యూఎస్డిటీ యొక్క వర్త్ ఆఫ్ బిఎన్బి అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఎఫ్ఎన్బిటిసిగా కన్వర్ట్ చేయాలి బిఎన్బిని. ఇప్పుడు ఎఫ్ఎన్బిటిసి మీద టచ్ చేసి స్వాప్ ఉంది కదా, అక్కడ ఆ స్వాప్ మీద టచ్ చేస్తే
మనం ఇక్కడ మనకి ఎఫ్ఎన్బిటిసి ఒక ఎఫ్ఎన్బిటిసి వచ్చేసరికి ఇక్కడ తీసుకుంటున్నాం. దాని వాల్యూ పైన ఎంత ఉందో అది చూపిస్తుంది. మనం స్వాప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్వాప్ అనేది అవుతుందండి. ఓకే. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో మనకి ఒక $2 $3 మనం గ్యాస్ ఫీజ్ కింద ఉంచుకోవాలి. ఇక్కడ స్వాప్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఎఫ్ఎన్బిటిసి కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి బిఎన్బి కట్ అయిపోయి మనకి ఎఫ్ఎన్బిటిసి కింద కట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఎఫ్ఎన్బిటిసి స్వాప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అవుతుంది. యాక్చువల్లీ అందులో ఏంటంటే అమౌంట్ అనేది డాలర్స్ సరిపోలేదు. నేను మళ్ళీ ఒక $3 యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్వాప్ చేస్తున్నాను చూడండి. ఎఫ్ఎన్బిటిసి మీద టచ్ చేసి మనం స్వాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫ్ఎన్బిటిసి వచ్చేసరికి మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే ఒక ఎఫ్ఎన్బిటిసి యొక్క కాయిన్ అనేది మనం బిఎన్బి ద్వారా కొంటున్నాం. ఓకేనండి. ఇక్కడ అంత వర్త్ బిఎన్బి అవుతుంది. స్వాప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్వాపింగ్ అనేది అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఎఫ్ఎన్బిటిసి వస్తుంది. కన్ఫామ్ ప్రతిదానికి కూడా గ్యాస్ ఫీజ్ అనేది ఉండాలండి. బిఎన్బి అడిషనల్గా మనం ఒక $5 కంపల్సరీ మనం గ్యాస్ ఫీజ్ అనేది పెట్టుకోవాలి. ఇందులో ప్రతిదీ మెయిన్ ఇంపార్టెంట్, గ్యాస్ ఫీజ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. అయిపోయింది. ఇక్కడ మనం ఒకసారి ఒక స్టెప్ బ్యాక్కి వెళ్తే మనకి ఇక్కడ ఎఫ్ఎన్బిటిసి కనిపిస్తుంది చూడండి. ఒక స్టెప్ బ్యాక్కి వెళ్తే ఇక్కడ చూడండి మనకి బిఎన్బి వచ్చేసరికి కట్ అయ్యి ఎఫ్ఎన్బిటిసి చూసారా 48.6112 సెంట్స్ అంటే $48 ఉందన్నమాట ఇప్పుడు ఎఫ్ఎన్బిటిసి కాయిన్. అంటే కింద బిఎన్బి $2 ఉంది. గ్యాస్ ఫీజ్ కోసం మనం అది ఉంచుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఈ కాయిన్ని మనం మైనింగ్ చేయాలండి. ఎఫ్ఎన్బిటిసి ద్వారా మైనింగ్ చేసుకుంటే డైలీ మనం 5% నుంచి 6% వరకు కూడా మనం పర్ డే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనండి. అంటే ఒక $100 తోటి మనం ఎఫ్ఎన్బిటిసి కొనుక్కుంటే రోజుకి $5 నుంచి $6. $1 వచ్చేసరికి మనకి గ్యాస్ ఫీజ్కి పోయినా కూడా పర్ డే 5% వరకు కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా, ఎటువంటి టీం లేకపోయినా. ఇక్కడ టీంతో కూడా అవసరం లేకుండా మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి డైలీ 5% ఈజీగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదేమి మనకి ఎవరో విత్డ్రాల్స్ ఎవరో డైరెక్ట్ మన వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. మనం ఎనీ టైం ఎప్పుడైనా కూడా స్వాప్ చేసుకోవచ్చు. ఓకేనండి. దాన్ని మనం బిఎన్బిగా కానీ లేదా యూఎస్డిటీగా కానీ స్వాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎవ్వరు కూడా విత్డ్రాల్ అనేది ఎవ్వరు ఇచ్చేది కాదు. ఇది ప్యూర్లీ మైనింగ్ కాన్సెప్ట్. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మైనింగ్ ఎలా చేయాలని చూద్దాం. ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే నేను పెట్టిన రిఫరల్ లింక్ ఉందో ఆ రిఫరల్ లింక్ని మనం కాపీ చేసుకొని అక్కడ ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత అక్కడ మనం పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి అక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేసుకుంటామండి. స్మార్ట్ చైన్ అనేది బిఎన్బి అనమాట. అక్కడ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. ఇక్కడే మనకి మైనింగ్ ప్రాసెస్ మనకు వచ్చిన ఇన్కమ్ అంతా కూడా తీసుకోవడానికి ఇదేనమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మన హోమ్ పేజ్. అక్కడ పైన 3 లైన్స్ ఉంటాయి చూసారా. చివరన న్యూ బిట్ కాయిన్ ఈ చివరన 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మైను, క్లైమ్ వ్యాలెట్, హిస్టరీ, రిఫరల్, స్టేకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ మనం మైనింగ్ మీద వెళ్దాం. మైనింగ్ ప్రాసెస్ ఎలాగనేది చూద్దామండి. మైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కర్సర్ స్క్రోల్ చేస్తే అక్కడ మనకు టైమింగ్ చూపిస్తుంది. ఎవ్రీ 4 అవర్స్కి మనం మైనింగ్ అనేది చేసుకోవాలి. సెలెక్ట్ మైనింగ్ పూల్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి మనం ఫిక్స్డ్ ఫ్యూల్ మీద ఉంటుంది ఆటోమేటిక్. అది ఆటోమేటిక్ ఏంటంటే స్ప్లిట్ ఫ్యూల్ మీద మనం క్లిక్ చేయాలి. అండ్ అక్కడ అవైలబుల్ బీటీసీ ఎంతైతే ఉందో 0.999 ఉంది కదండి, అక్కడ మనం ఇక్కడ స్ప్లిట్ ఫ్యూయల్ దగ్గర క్లిక్ చేసుకొని కింద అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. 0.999 ఉంది కదా, దానికి ఒక్కటి తగ్గించి 0.998 అంటే ఎక్కువ ఉన్నా తీసుకోదు, తక్కువ ఉన్నా తీసుకోదు. ఒక్క పాయింట్ తక్కువ ఉండాలి. 0.998 తీసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ ఫ్యూల్ ఉండాలి. కింద పూల్స్ ఉంటాయండి, 0 నుంచి 9 వరకు పూల్స్ ఉంటాయి. వీటన్నిటి మీద కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. 10 కూడా సెలెక్ట్ చేసుకోవాలి టోటల్గా. అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏదైతే అవైలబుల్ బ్యాలెన్స్ ఉందో 0.999 దానికి మనం ఒక్కటి తగ్గించి 0.998 పెట్టాలి. అండ్ స్ప్లిట్ ఫ్యూల్లో ఉండాలండి. స్ప్లిట్ ఫ్యూల్లో ఉండాలి. సెకండ్ వన్ దాని మీద ఉండాలి. అది ఉంటేనే అవుతుంది. అండ్ కింద ఈ పూల్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. 0 నుంచి 9 వరకు ఏదైతే పూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం 10 పూల్స్ ఉంటాయి. వీటిల్లోనే ఈ అమౌంట్ మొత్తాన్ని స్ప్లిట్ చేసి మనకి మైనింగ్ చేస్తుంది అనమాట. అప్రూవల్ మైన్ ఉంది కదా, దీని మీద జస్ట్ ఒకసారి టచ్ చేయండి. టచ్ చేస్తే గ్యాస్ ఫీజ్ అడుగుద్ది, మనం కన్ఫర్మ్ కొట్టాలి. కన్ఫర్మ్ కొడితే గ్యాస్ ఫీజ్ తీసుకోండి. జస్ట్ ఒకసారి టచ్ చేయండి, 2 to 3 టైమ్స్ టచ్ చేయొద్దు. టచ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక 5 to 15 సెకండ్స్ వెయిట్ చేయండి. ఎందుకంటే అది తీసుకుంటుంది. మళ్ళీ మనం అప్రూవ్ అవ్వలేదని చెప్పి వెంటనే కొడితే మళ్ళీ గ్యాస్ ఫీజ్ తీసేసుకుంటుంది. కాబట్టి అయిన తర్వాత అప్రూవల్ సక్సెస్ వచ్చింది. తర్వాత మనం మైన్ నౌ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలండి. మైన్ నౌ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు మనకి మైనింగ్ అవుతుంది. ఓకేనండి.
అప్రూవల్ అయింది. నెక్స్ట్ మైనింగ్ అనమాట. ఇక్కడ మైన్ నౌ మీద మనం వన్ టైం క్లిక్ చేస్తే సరిపోద్ది. ఒకసారి మైన్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ గ్యాస్ ఫీజ్ అడుగుతుంది. సేమ్ కన్ఫర్మ్, ప్రతిదానికి కూడా గ్యాస్ ఫీజ్ ఉంటుందండి. గ్యాస్ ఫీజ్ ఉందని చెప్పి మనకి చాలా ఎక్కువేం ఉండదు, చాలా తక్కువే ఉంటుంది గ్యాస్ ఫీజు. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ కూడా ఒక 5 to 10 seconds వెయిట్ చేయండి. ఇక్కడ కూడా మనకి మైనింగ్ అప్రూవల్ అయిపోయినట్టు వస్తుంది. అక్కడ పైన మెసేజ్ స్క్రోల్ అవుతుంది చూడండి. అదిగోండి మైనింగ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. వ్యూ ఆన్ బీఎస్సీ స్కాన్ మనం దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కింద చూస్తారు యూ హ్యావ్ ఆల్రెడీ మైన్డ్ ఇన్ ద బ్లాక్. ఈ బ్లాక్లో మంది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 4 hours ఓకేనండి. 4 hours మనం మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ ఏంటంటే ప్రతి 4 hours మనం అలారం పెట్టుకొని ఇక్కడ టైం చూపిస్తుంది 2 hours 50 minutes. ఈ టైంకి ఒక 10 to 15 minutes తర్వాత మనం మళ్ళీ మైనింగ్ సేమ్ ప్రాసెస్ ఎలా అయితే చేసుకున్నామో అలా టోటల్గా మనం మైనింగ్ చేసుకోవచ్చు. చాలా జెన్యున్ ప్లాట్ఫామ్ అండి. అండ్ ఇదేమీ వేరే అట్లాగా మనకి ఎంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పట్లేదు. ఇదేంటంటే మైనింగ్ ద్వారా మనం సంపాదించుకుంటున్నాం. మనం ఎన్నిసార్లు మైన్ చేసుకుంటే అంత మనం సంపాదించుకోవచ్చు అండి. ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందులో క్లైమ్ అంటే మనకు వచ్చిన దాన్ని ఏ విధంగా క్లైమ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. మైనింగ్ అక్కడ 3 lines మీద టచ్ చేసి అక్కడ క్లైమ్ వ్యాలెట్ ఉంది చూసారా, ఆ క్లైమ్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చిన దాన్ని మనకి ఎక్కడ కనిపిస్తుందో కూడా నేను చూపిస్తాను. 3 lines మీద టచ్ చేస్తే అక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయండి. మనం రిఫరల్ ద్వారా చేసినది వస్తుంది. అండ్ ఇక్కడ క్లైమ్ వ్యాలెట్ ఉంది చూసారా, ఈ క్లైమ్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ చూడండి మనకి రిఫండెడ్ ఫ్యూయల్ అని ఉంది చూసారా, క్లైమ్ ఫ్యూయల్ రిఫండ్. అండ్ కిందకు వస్తే బోనస్ ఫ్యూయల్ అనేది మనం చేసిన మైనింగ్ మీద వచ్చిన ప్రాఫిట్ పైన వచ్చేసరికి మనం పెట్టిన అమౌంట్ అనమాట. దాని మీద క్లైమ్ కొడితే ఇక్కడ కూడా గ్యాస్ ఫీజ్ అడుగుతుంది. గ్యాస్ ఫీజ్ మీద కన్ఫర్మ్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అండ్ బోనస్ ఫ్యూయల్ మీద కూడా కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి రెండు కూడా యాడ్ అయిపోతాయి. అండ్ మనం పెట్టిన అమౌంట్ దానితో పాటు మనకు వచ్చిన ప్రాఫిట్ మైనింగ్ ద్వారా వచ్చిన సమ్ పర్సెంటేజ్ ఉంటుంది, అది వచ్చేస్తుంది. ఓకేనండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం టీమ్ రిఫరల్ ప్రోగ్రామ్ వచ్చేసరికి కూడా ఉంది. ఇదేమి రిఫరల్ అంటే డైరెక్ట్ రిఫరల్ మనం చేసుకోవచ్చు, ఎంతమందినైనా రిఫరల్ చేసుకోవచ్చు. ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది అని చెప్పి మనకి ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ అనేది సపరేట్గా ఏమి ఉండదండి. వాళ్ళు చేసే మైనింగ్ మీద మనకు వస్తుంది. ఓకేనండి. 5 levels వరకు కూడా ఎంతమంది టీం ఉన్నా కూడా ఇన్స్టెంట్గా రాదు, వాళ్ళు చేసిన దాని మీద వస్తుంది. ఓకే. నా డౌన్లైన్స్లో ఆల్రెడీ 2 members ఉన్నారు. వాళ్ళ ద్వారా వచ్చిన ఇక్కడ FNBTC ఉంది చూసారా, 0.048 దాని మీద క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా నాకు యాడ్ అయిపోయింది. అండ్ వన్స్ బ్యాక్కి వెళ్ళి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూసారా మనకి FNBTC 1.1902 ఉంది, అంటే $51 వస్తుంది అనమాట. దీన్ని మనం BNB కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా USDT కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా మన అకౌంట్లో ఉన్నట్టేనండి, వ్యాలెట్లో ఉన్నట్టే. ఓకే. అండ్ ఇక్కడ BNB స్మార్ట్ చైన్లోకి వెళ్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇంటర్ఫేస్ లోపల మనకి ఇక్కడ అగైన్ మళ్ళీ మనం ఇంకా మళ్ళీ రీమైనింగ్ 4 hours తర్వాత మళ్ళీ మనం రీమైనింగ్ చేసుకోవడమే. స్ప్లిట్ ఫ్యూయల్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో 1.190 ఉంది కదా, 1.189 క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కింద సేమ్ 10 pools ఉంటాయి. ఆ 10 pools మీద పూల్ 0, పూల్ 1 ఇవన్నీ కూడా టచ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను దగ్గర చెప్పినప్పుడు ఒకటి అయింది, ఇది సెకండ్ టైం అనమాట. అప్పుడు ఎంత ఉంది, 0.999 ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్రాఫిట్ వచ్చింది చూసారా, మళ్ళీ క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టాను. గ్యాస్ ఫీజ్ తీసుకుంది. మళ్ళీ మనకి సెకండ్ ఆటోమేటిక్గా మైనింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. అప్రూవల్ మైన్ కొట్టాలి. అప్రూవల్ మైన్ మీద జస్ట్ ఒకసారి టచ్ చేయండి. ఒక 10 seconds వెయిట్ చేయండి. ఒక 10 seconds వెయిట్ చేసిన తర్వాత అప్రూవల్ సక్సెస్ అని వస్తుంది. వెంటనే క్లిక్ చేయొద్దు. ఓకే. అప్రూవల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మైన్ నౌ ఉంటుంది, మైన్ నౌ మీద క్లిక్ చేస్తే అది కూడా మనకి గ్యాస్ ఫీజ్ అడుగుతుంది. గ్యాస్ ఫీజ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మైన్ అనేది మనకి అయిపోతుందండి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ 4 hours, ఇలా 4 hours మనం మైనింగ్ చేసుకోవడం ద్వారా మనం ఒక ఎంతైతే మనం ఇందులో దీని మీద మనం ఎంత అమౌంట్ అయితే పెడుతున్నామో 5% నుంచి 6% వరకు కూడా తీసుకోవచ్చు. FNBTC అనేది ఆల్రెడీ 300+ ఎక్స్చేంజెస్లో ఉంది. ఎక్స్చేంజెస్ అండ్ వ్యాలెట్ ఇక్కడ ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇక్కడ బ్లాక్ నెంబరు, టైమింగ్ అండ్ న్యూ BTC ప్రైజ్, అంటే మనకి ఫ్రీగా ఇచ్చే BTC ప్రైజ్ అండి. ఇది మనకి ఫ్రీగా వస్తుంది అడిషనల్గా. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. FNBTC మీద మనకి ట్రేడింగ్ జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ 43 అండ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఓకేనండి. ఎందుకంటే లైవ్ కాయిన్ మీద మనకి మైనింగ్ మీద చేసి మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాం. ఓకేనండి. ఇదేమి ట్రేడింగ్ ROI ఈ టైప్ ఏం కాదు, ప్యూర్లీ మైనింగ్ ద్వారా మనం సంపాదించుకుంటున్నాం. మన టీం మీద కూడా 5 levels వరకు కూడా మన డౌన్లైన్స్ ఎంతమంది ఉన్నా కూడా దానికి ఎటువంటి కండిషన్ లేదు. వాళ్ళు చేసే ఎవ్రీ మైనింగ్ మీద కూడా మనకు కమిషన్ వస్తుందండి. చాలా ఈజీగా మన ఒక
100 కాయిన్స్ మైనింగ్ మన టీమ్ ద్వారా అయితే ఎవ్రీడే మనం 1 కాయిన్ సంపాదించుకోవచ్చు. అంటే $50 వరకు మనం ఎవ్రీడే సంపాదించుకోవచ్చు. ఇందులో 1,00,000 సంపాదించుకోవడం పెద్ద కష్టమేం కాదు. చాలా ఈజీ అండి. అండ్ జెన్యూన్ ప్లాట్‌ఫామ్ ఇదేమి మనకేమి వేరే వేరే కంపెనీల్లాగా వాళ్ళు ఇవ్వాలి, అప్రూవల్ చేయాలి అనేదేం కాదు. ఇది లైవ్ మన అకౌంట్‌లో ఉంటుంది. మనమే చేసుకోవాలి. మీకు ప్రతీదీ కూడా ఇన్ఫర్మేషన్ నేను గ్రూప్ లింక్ కింద ఇస్తున్నాను. ఆ గ్రూప్ లింక్‌లో మీరు జాయిన్ అవ్వండి. ప్రతీదీ కూడా అప్డేట్ ఇస్తాను. ప్రతీదీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ పైన నా నెంబర్ ఉంది కదా! ఆ నెంబర్‌కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా జెన్యూన్‌గా ఎర్న్ చేసుకోవచ్చండి. విత్ టీమ్ చేసుకుంటే టీమ్ మీద అడిషనల్ ఇన్‌కమ్ ఉంది. లేకపోయినా కూడా మనం హ్యాపీగా డైలీ 5% ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనండి. మంచి ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రియల్లీ ఒక జెన్యూన్ ప్లాట్‌ఫామ్ అండి. హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా మీరు కూడా అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేస్తే మీకే బెస్ట్ అనిపిస్తది. కాబట్టి ఎవరు కూడా ఈ ఈ మైనింగ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దీన్ని మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.